గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. యాక్చువల్గా నేను ఇష్టంతో ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చాను. మీ కుటుంబం ఎక్కడండి? ఫాదర్ మదర్? మా నేటివ్ వచ్చేసి నిజామాబాద్ డిస్టిక్ అండి. మా ఫాదరు బీడీ కార్ఖాన్లో ఉంటుంది. మా మదర్ కూడా సేమ్ మా నాన్నకి హెల్ప్ చేస్తారు. నాకు ఒక తమ్ముడు ఒక సిస్టరు. తమ్ముడు ఏమో ఎంప్లాయీ, సిస్టర్ ఏమో హౌస్ వైఫ్. నాకు ఇది ఇష్టంతో నేను ఈ డిపార్ట్మెంట్. అంటే మిమ్మల్ని డిపార్ట్మెంట్లోకి తీసుకురావాలని రోల్ మోడల్ ఎవరున్నారు? ఏమైనా ఇన్సిడెంట్ మీకు? ఆ ఇన్సిడెంటే కారణం అని చెప్పవచ్చు. ఏదండి? యాక్చువల్గా ఏంటంటే ఒకసారి వెన్ ఐఎమ్ స్టడీయింగ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నిజామాబాద్లోనే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ని తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్కి. సో అక్కడికి వెళ్ళాలంటే ఎవరం కూడా ఎందుకు తీసుకెళ్లారని అడిగే ప్రశ్న కూడా లేదు ఆ రోజుల్లో. కనీసం వాట్ ఈజ్ వాట్ అనేది మనకు కూడా తెలియాలి కదా. అక్కడ అనుకున్నాను, అరే ఏంటిది, మనమే ఉంటే అసలు వాళ్ళని వీళ్ళని బతిలాడాల్సిన అవసరం ఉండదు, ప్లస్ అసలు అన్యాయమా తెలియకుండా తీసుకుపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు అనిపించింది అన్నట్టు. అదే టైంలో ఇంచుమించు అటు ఇటు కొద్దిగా 1-2 ఇయర్స్ గ్యాప్లో మనకి సివి ఆనంద్ సార్ అప్పుడు నిజామాబాద్ ఎస్పీగా వస్తారు. ఆయన వచ్చినప్పుడు కొద్దిగా పేపర్స్లో చాలా రాశారు, యంగెస్ట్, డైనమిక్గా బాగా, అవన్నీ కొద్దిగా ఇన్స్పిరేషన్ అనిపించింది అన్నట్టు. సో దాంతోపాటు అంటే మెయిన్గా పోలీస్ డిపార్ట్మెంట్లో నచ్చేది ఏంటంటే మీరు సత్వరమే న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్ ఇది. ఇఫ్ పర్ఫెక్ట్గా అనాలిసిస్ చేసుకోగలిగితే బాధితుడికి ఇమ్మీడియట్ న్యాయం చేయగలిగే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని నేను ఫీల్ అవుతాను. ఇట్ ఈస్ ట్రూ ఆల్సో. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు కదా సైబర్, అది చూసిన తర్వాత డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? ఎస్, అది చూసిన తర్వాత ఎట్ ద సేమ్ టైం సమ్ ఆఫీసర్స్, అప్పుడు దొర గారు కానివ్వండి, ఆ టైంలో దొర గారు అంటే 6 ఇయర్స్ డీజీగా చేశారు, ఒక వెలిగారు. ఆ తర్వాత సరంజిత్ సేన్ వచ్చారు. ఆయన ఇప్పటికీ నాకు గుర్తు, టీవీలో సార్ అంటే కుంబింగ్ అంటే ఏంటి అని విలేకరులు ప్రశ్న అడిగితే దువ్వెన్ తీసి దూతడు ఆయన. అంటే లెజెండరీ అప్పుడే మన సజ్జనార్ సారు, ఈ వరంగల్ మొత్తం ఒక షేక్ అవుద్ది సజ్జనార్ సార్వి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మీరు చూడండి, ఇప్పుడు సజ్జనార్ సార్ తీసుకుంటే ఇమ్మీడియట్ జస్టిస్. ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ద డిఫరెంట్ ఇష్యూ. అది ఆ ఇష్యూ పక్కన పెడితే ఒక పోలీస్ మటుకు జస్టిస్ చేయగలడు. ఆయన డిటర్మైన్ అయ్యి ఉండి న్యాయం వైపు నిలబడగలిగితే 100% విక్టిమ్కి జస్టిస్ జరుగుతుంది. అంటే మీకు నిజామాబాద్లో పనిచేస్తున్న లెజెండ్స్ అందరూ కూడా మీకు రోల్ మోడల్ అయ్యారు అంటే? అందరూ అనలేము. అంటే న్యాచురల్గా ఏంటంటే ఎవరైతే పబ్లిక్కి దగ్గరికి వెళ్తారో ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతూ ఉంటుంది కదా. అప్పుడు మనము ఒక ప్రజల్లో ఒకళ్ళం ఆ రోజు. సివి ఆనంద్ గారికి ఏ విధంగా ఉంటుంది రెప్యుటేషన్ అప్పుడు? అంటే యంగ్ కదా చాలా. అంటే సార్ని స్టార్టింగ్లో అప్పుడు పేపర్స్ కూడా సార్ చాలా యంగ్ అని చెప్పి చాలా ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు నిజానికి ఈ రోజు కూడా చూస్తే ఆయన అలాగే ఉంటారు. ఎంత లీన్గా స్మార్ట్గా ఉంటారు సార్. రియల్ అంటే ఒక పోలీస్ ఆఫీసర్ మోడల్ ఎవరంటే సార్ లాగా ఉండాలి, సన్నగా. ఈవెన్ అంజనీ కుమార్ సార్ కూడా మీరు చూడండి, ఈ రోజు కూడా అనిల్ కుమార్ సార్, అంజనీ కుమార్ సార్ ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అలాగే ఉన్నారు వాళ్ళు. సివి ఆనంద్ గారు కూడా యూత్తో మాట్లాడడం, ఆ స్టైల్, వే ఆఫ్ టాకింగ్ కూడా బాగుంటుంది. ఈవెన్ మీకు అంటే అదే చెప్తున్నాను, మనం డిపార్ట్మెంట్లో దేర్ ఆర్ సో మెనీ పర్సన్స్, ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. ఎట్ ద సేమ్ టైం డిపార్ట్మెంట్కి కూడా ఎంతో కాంట్రిబ్యూషన్ చేశారు. దే హ్యావ్ గుడ్ రిప్యుటేషన్, ఎట్ ద సేమ్ టైం గుడ్ కెరీర్, దేర్ ఓన్ ప్రొఫెషనల్ స్టైల్. అందరూ కూడా ఆయన చూసి మీరు డిపార్ట్మెంట్ రావాలి అంటే ఆయన ఒక్కని కాదు. ఇప్పుడు ఆ టైంలో సురేంద్ర బాబు సార్, అనురాధ మేడం కూడా చాలా మందికి తెలుసు. చెప్స్ దేర్ ఆర్ సో మెనీ. సార్ ఏంటంటే మా జిల్లాలో పనిచేయడం కొద్దిగా మాకు అప్పుడు ఆయన చేసిన ఎన్కౌంటర్లో గుర్తున్నాయి. ఆయన చేసి అప్పుడు కొద్దిగా చిన్నవాళ్ళం కదా, ఈ విషయాలు పెద్దగా మాకు ఐడియా లేవు. కానీ మేజర్ మీ జిల్లాలో చాలా ఇష్యూస్ జరిగేవండి. అవును, ఒకటి అంటే వాటర్ ట్యాంక్ బ్లాక్ చేయాలనుకుంటారు. అవును, అలాంటి ఐడియా ఉంది. అంటే రవిశంకర్ అయ్యనార్ సార్ వచ్చేసరికి కొద్దిగా అవగాహన ఉంది నాకు. అప్పుడు అదేంది ఒకటి చద్మల్ ఎన్కౌంటర్ అని ఒకటి ఫేమస్ ఎన్కౌంటర్ అయింది, అది అప్పుడు కొద్దిగా తెలుసు అలాంటి. ఇంకోటి ఎవరో ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఎల్లమ్మ గుట్టలో ఒక పెద్ద డీసీఎంని చంపుతారు. హోటల్, టీ హోటల్ దగ్గర ఎన్కౌంటర్ అయింది, నడి టౌన్లో అవుతుంది. టౌన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ క్వార్టర్స్ దగ్గర కూడా ఎన్కౌంటర్ అవుతుంది. అవును, అప్పుడు నిజంగా అదంటే ఆ ఆఫీసర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే దే హ్యావ్ సాక్రిఫైస్ సో మచ్. అంటే డిగ్రీ అయిన తర్వాత డిపార్ట్మెంట్ రావాలనుకున్నారు? డిగ్రీలో ఉన్నప్పుడు అనిపించింది. అదే టైంలో ఇవన్నీ ఇన్సిడెంట్లు ప్లస్ మా ఫ్రెండ్ వాళ్ళది జరగడం అయిన తర్వాత నుంచి ఇంకా
ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అయితే అప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ప్రిపేర్ అవుతున్నాను నేను. గ్రూప్ 2 నాకు వచ్చింది. సో నాకు గ్రూప్ 2 వచ్చినప్పుడు కామన్గా అందరూ ఏంటంటే ఈ రెవెన్యూ వైపు కానీ ఇంకా వేరే అదర్ వైపు వెళ్తారు. అప్పుడు కూడా నేను అందులో యూనిఫామ్ ఏదా అని వెతుక్కొని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటే అది చూజ్ చేసుకున్నాను. అది చూజ్ చేసుకుని మళ్ళీ ప్రిపేర్ అవుతూ 2010లో మళ్ళీ డిఎస్పీగా చూజ్ చేసుకున్నాను. నేను ఈవెన్ నా సెలెక్ట్ లిస్ట్లో కూడా ఫస్ట్ అదే ఉంటుంది అన్నట్టు. అంటే కామన్గా అందరూ వేరే పెట్టేసి లాస్ట్కి ఏదో కాన్వర్ట్ సిచ్యువేషన్లో పెట్టుకుంటారు. నేను అలా కాదు, ఫస్ట్ డిఎస్పీ పెట్టుకున్నాను నేను. బై చాయిస్ వచ్చారు. ఎస్ 100%. ట్రైనింగ్ అప్ప ట్రైనింగ్ ఎవరంటే డైరెక్టర్ మాకు అప్పుడు నందూరి సాంబశివరావు సార్ గ్రేట్ ఆఫీసర్, చాలా బాగా చూసుకున్నాడు. అంటే తన పిల్లలు ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. నైస్ ఆఫీసర్, అంటే ఎప్పటికీ మర్చిపోలేము సార్ని. ఆయన మళ్ళీ మాకు జాయింట్ డైరెక్టర్, అక్కడే ఇంకో డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్గా వివి శ్రీనివాసరావు సార్, ఇద్దరు కూడా గ్రేట్ ఆఫీసర్స్, చాలా బాగా చూసుకున్నారు. సాంబశివరావు గారి దగ్గర మీకు బాగా నచ్చింది ఓ చెప్పండి. ఆయన చాలా టిప్స్ చెప్తాడు కొన్ని. అవును, టిప్స్ చెప్తాడు. ఆయన ఏంటంటే సార్ వచ్చి మాకు క్లాస్ తీసుకునేది అదొకటి. రెండోది ఏంటంటే మేము తినేప్పుడు సార్ వచ్చి మాతో పాటు తినేది. ఒక బిగ్ ఆఫీసర్, ఫుడ్ ఎలా ఉందని చెప్పి తనే స్వయంగా వచ్చి తినడం. ఇంకో గ్రేట్నెస్ ఏంటంటే మేడం కూడా వచ్చారు 1-2 సార్లు. అంతేకాకుండా చాలా ఫ్రీగా ఉండేవారు. అట్ ద సేమ్ టైం ఆయన ఏమనేవాడు అంటే ఎప్పుడు సార్ ఒక మాట అనేవాడు, నాకు ఇప్పటికీ గుర్తు, శిక్షణ అనేది శిక్షణలాగా ఉండాలి కానీ శిక్షలాగా ఉండకూడదు అనేది. అది ఎప్పుడు సార్ చెప్పేవారు. ఐ కుడ్ రిమెంబర్ దట్ ఎవ్రీ టైం. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్తారు, ఒక కేసు జరిగినప్పుడు కేసుకి ముందు కేసుకి తర్వాత తెలుసుకుంటే కేసు ఈజీగా వస్తుంది. అది కరెక్ట్. ఆయన క్లాస్లో కూడా ఆ విషయం చెప్పేవారు. అసలు ఎందుకు అది జరిగింది, తర్వాత కాన్సిక్వెన్సెస్. సారు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే హోల్సమ్ అంటాం కదా మనం. అంటే సపోజ్ ఈ ఫోన్ ఉందంటే ఇది ఎలా వచ్చింది చెప్తాడు, దీంతో యూజెస్ కూడా చెప్తాడు. హోల్సమ్గా చెప్తాడు అన్నట్టు ఏది చెప్పినా. అందుకే ఆయన క్లాసు వింటున్నప్పుడు ఆల్మోస్ట్ సార్ ఎప్పుడు కూడా లంచ్కు బిఫోర్ వచ్చేది. ఇంకా మాకు ఆ బ్రేక్ అదేం గుర్తుడకపోయేది. మేము కూడా అసలు ఇంకా చెప్పని అనే ఫీలింగ్లో ఉండేవాళ్ళం సార్ చెప్తున్నప్పుడు. అంత బాగా చెప్పేవారు సార్. ఈజ్ ఎ గ్రేట్ టీచర్ ఆల్సో. అవును. మరి మీకు పరిచయం ఎక్కడ పట్టింది, మీ ప్రేమ ఎక్కడ పుట్టింది? అక్కడే అప్పాలోనే. అప్పాలో సార్ దగ్గర కుదరదేవన్నీ. అంటే యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే వన్ సైడే అని చెప్పవచ్చు. ఎవరు అని నా వైపు నుంచే. నేను ఎప్పుడు తర్వాత ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన 4-5 ఇయర్స్ తర్వాత మా మ్యారేజ్ అయింది. అప్పుడే కాదు. ప్రపోజల్ ఎవరు మీదే? నేనే. ట్రైనింగ్లో మీరు? ట్రైనింగ్లో కాదు, ట్రైనింగ్లో ఏమీ లేదు అసలు. మన సైడ్ నుంచే జస్ట్ వన్ సైడ్ లవ్ అది. ఆఫ్టర్ 4-5 ఇయర్స్ తర్వాత నేను చెప్పాను డైరెక్ట్ వాళ్ళ ఇంట్లోనే చెప్పండి. పోస్టింగ్ అయిపోయిన తర్వాత 2 పోస్టింగ్స్ అయిపోతాయి అప్పటికి. ఓకే, ట్రైనింగ్ ఏంటో ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ నాకు మార్కాపూర్ అండి. ఓకే, మార్కాపూర్ అన్న ఒకప్పుడు నల్లమల్ల ఆ బెల్ట్ అంతా ఉంటుంది. దాంతోపాటు రాబరీ గ్యాంగ్ ఎక్కువ ఉంటుంది, డెకాయిట్స్ వాళ్ళందరూ ఉంటారు. అది కంట్రోల్ చేయడానికి ఏం చేస్తారు? ఫస్ట్ మీరు వెళ్ళగానే మీకు ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చు? యాక్చువల్గా నేను వెళ్ళేసరికి నక్సలిజం ఆల్మోస్ట్ ఏం లేదు, ఒక 3 మిగిలిపోయారు. అది నాట్ బిగ్ డీల్ అసలు. మిగతా ఇష్యూస్ పెద్దగా ఏం లేదు. కానీ అప్పుడు మేజర్ ఇష్యూ ఏంటంటే అప్పుడే వైఎస్ఆర్సీపీ స్టార్టింగ్ స్టేజ్ అన్నట్టు. అంటే ఒక 2 ఇయర్స్ ఏమవుద్ది. జగన్ గారి ఊపు చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు. అక్కడ ఒక ఇష్యూ ఏమైందంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎర్రగొండపాలెంలో మీటింగ్ పెడితే మీటింగ్ మొత్తం హంగామా చేసేస్తారు. ఇప్పుడు నేను వెళ్ళడానికి ఒక 4-5 months 6 months బిఫోర్. సో అది మాకు అప్పుడు టఫెస్ట్ ఛాలెంజ్ అన్నట్టు. అంటే ఏంటంటే ఈ పార్టీలు టఫ్గా ఉంది అప్పుడు. నేను వెళ్ళిన ఒక 3 monthsకే అప్పుడు ఇన్సిడెంట్ మధ్యంతరంగా వెళ్ళిపోతారు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు. సభలో గొడవ కుర్చీలు పగిలిపోయేది అంతే. సో 3-4 months తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు సార్ షెడ్యూల్ వస్తుంది, మేము వస్తున్నాము. ఈసారి ఏంటంటే 1 full day స్పెండ్ చేస్తా అంటారు అక్కడ సీఎం హోదాలో. సీఎం హోదాలో సార్ ఏంటంటే ఫస్ట్ నా ఏరియాలో మొదలుపెట్టి మార్నింగ్ నైట్ స్టే కూడా నా దగ్గర ఉంటారు. మళ్ళీ ఆ రోజు వేరే ఎండింగ్లో ఈ వైపు మొదలు ఈ వైపు అన్నట్టు. నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. సో అప్పుడు మా ఎస్పీ గారు ఆ ఇన్సిడెంట్ ఉంది కదా దృష్టిలో, సార్ అడిగారు అన్నట్టు. సార్ అడిగితే నథింగ్ ఇష్యూ సార్. నాకు అప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ గుడ్ రాయలసీమ పీపుల్ వెరీ నైస్. అంటే చాలా చోట్ల రాయలసీమనే చెప్పలేము, ఎక్కడైనా ప్రజలు చాలా వరకు మంచి వాళ్ళనే ఉంటారు. మనం బట్టే మనం అప్రోచే మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చాలా చోట్ల చేశాను, రాయలసీమలో చేశాను, ఆంధ్రాలో చేశాను, నా గ్రౌండ్స్ ట్రైనింగ్ విశాఖపట్నంలో అయింది, ఇప్పుడు తెలంగాణలో. ఎక్కడా కూడా పబ్లిక్ మనం సరిగ్గా ఉంటే మనం ఇచ్చిన దానికి 1000 రెట్లు ఇస్తారు వాళ్ళు రిటర్న్గా. నేనేం చేశానంటే అప్పుడు కిరణ్ కుమార్ గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు రావడానికి 3 days బిఫోరు
మొత్తం వాళ్ళందరినీ పిలిచాను, ఎవరైతే ఆ ఏరియా మండల్ లీడర్సు, ఎస్ఆర్ పంచెస్ అందరినీ పిలిచి ఇది సిచ్యువేషను, నేను ఉండాలనుకుంటే మీరు డిస్టర్బ్ చేయొద్దని చెప్తాను వాళ్ళకి. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 3 days అందరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు ప్రజలు మనకిచ్చిన గౌరవం అది. అసలు పిన్ డ్రాప్ కూడా ఎక్కడ కాలేదు, అంత పీస్ఫుల్గా అయింది. అంటే అసలు ఒక్కరిని కూడా అది చేయలేదు, ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా లేదు. మా ఎస్పీ సార్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సార్ కూడా అన్నారు గుడ్ చాలా మీకు మంచి ర్యాప్ ఉంది. ఫస్ట్ ఎస్పీ మాకు ఫస్ట్ ఎస్పీ సార్ రఘురామ్ రెడ్డి సార్, సూపర్, ఎక్సలెంట్ ఆఫీసర్. ఆయన కూడా మీకు చెప్పాను కదా సాంబశివరావు సార్ అని, ఇక సీఎం అలాగే ఆ సొంత అంటే ఏమంటారు బ్రదర్ ఎలా చూసుకుంటారో అలా చూసుకునేవారు సార్. ఐ ఫీల్ సో హ్యాపీ. అంటే కెరీర్లో మనకు నేర్చుకోవడానికి అలాంటి ఆఫీసర్స్ ఆయన చాలా నేర్పారు నాకు. నా సబ్ డివిజనే కాకుండా ఎక్కడికైనా వెళ్ళే ముందు అక్కడికి పంపించేవారు, ఏదైనా ట్రైనింగ్ అంటే సెలక్షన్స్ ఉన్నప్పుడు సెలక్షన్స్ పిలిచేవారు, విజిటింగ్స్ ఉన్నప్పుడు విజిటింగ్స్కి ఎలా వెళ్ళాలంటే దగ్గరుండి నేర్పించారు సార్. మేము ఆల్రెడీ ట్రైన్ అయ్యి కొత్తగా వెళ్ళాము, కొత్త వాళ్ళకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు నేర్పించారు. మేము మొత్తం 5 సబ్ డివిజన్లు అంటే 3 మేమే ఉండేది అక్కడ, మా బ్యాచ్ వాళ్ళు. అందరికీ కూడా ఎవ్రీవన్ సార్ చాలా బాగా చూసుకున్నారు. ఓకే, ఇంకేం ఛాలెంజ్ ఉన్నాయండి అక్కడ? మెయిన్ ఇదే మీరు అన్నారు కదా, దొంగల ఛాలెంజెస్ చాలా ఎక్కువ. డెక్కట్లు ఎక్కువగా అన్ని కూడా నైటే ఎక్కువ జరుగుతుంటాయి. యాక్చువల్గా జరిగేవి అంటే లక్కీలీ అక్కడ ఏంటంటే మీకు మోడస్ ఆఫ్ ఆపరెండి అని ఉంటుంది, ఎంబో. ఆ మోడస్ ఆఫ్ ఆపరెండిని బట్టేసి మా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై, మాకు కొంచెం టీం బాగుండేది అక్కడ. సో చాలా వరకు అఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయగలిగాము, ఎట్ ద సేమ్ టైం కంట్రోల్ చేయగలిగాము. ఈవెన్ కొందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఉండే వాళ్ళు ఉంటే ఈ కొంచెం ఏంటంటే మన ఈ ట్రైబ్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు కొద్దిగా. ఇది ఒకటి నంద్యాల రోడ్లో ఉంటుంది మనకు, ఈ ఖమ్మం కాదు మనకి ఎక్కడ అంటే గిద్దలూరు నుంచి మనకు నంద్యాల వెళ్ళే దారిలో ఏదో ఒక ఊరు ఉంటుంది, నోన్ ఫర్ అఫెండర్స్ అన్నట్టు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అంటే చెప్పాం ఇది కాదు ఇది అంటే. అందులో కొందరు వేరే వైపు కూడా వెళ్ళారు, అంటే అదర్ మీన్స్ చూపించగలిగాం మనం. కొంచెం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్ళినట్టు ప్లాన్ చేసాం. అప్పుడు ఎంతకాలం మంది చూస్తారంటే అక్కడ 1 year చేశాను, సక్సెస్ఫుల్. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ చేయడం.